హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ మధ్య మనం వీడియోలు చేసుకోవట్లేదు. మీకు ఒక వీడియో చేసి చూపిందాం. కరివేపాకు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఆ వీడియో చేసి చూపిద్దామని. ముందుగా కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి. ఒక స్పూనుడు మెంతులు తీసుకోవాలి. బ్రహ్మి పౌడర్ కూడా తీసుకోవాలి. తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఒక బాండిల్లో నూనె వేసుకొని కొంచెం తడి లేకుండా చూసుకొని బాండిలో అందులో నూనె వేసుకొని ఈ కరివేపాకు అంతా కూడా దానిలో వేసి సన్నని సెగ మీద మనం ఈ కరివేపాకు వేయించాలి. వేగిన తర్వాత అది చక్కగా నురగొస్తుంది. ఆ నురగది తగ్గిపోయే వరకు చూసుకోవాలి. చూసుకొని చక్కగా కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఒకే రకంగా అవి ఏగవు. దానిలోని పవర్ అంతా కూడా రావాలి కదా, ముద్ద ముద్దలా ఉండిపోవడం అలా జరుగుతుంది. కాబట్టి చక్కగా వేపుకోవాలి. ఈ నువ్వుల నూనె, కొబ్బరి నూనెలోని కరివేపాకు బాగా చక్కగా సన్నని సెగ మీద మగ్గాలి. తర్వాత ఈ మెంతులు వేసాను. మెంతులు కూడా జుట్టులో ఉన్న పేలు, కురుపులు, డాండ్రఫ్ చక్కగా తగ్గిపోతుంది. అలాగే చలవ చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కొంచెం ఉసిరికాయ పౌడరు, కొంచెం ఒక చెంచాడు బ్రహ్మి పౌడర్ కూడా వేస్తే జుట్టు తెల్లగా అవ్వకుండా నల్లగా ఉంటుంది. జుట్టు వేగంగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్స్ అన్నీ కూడా విడివిడిగా మరగపెట్టుకొని తీసి పెట్టుకున్న తర్వాత మరలా ఇవి ఈ వేస్ట్ డస్ట్ లేకుండా తేరి ఉండేలాగా పెట్టుకొని ఒకరోజు పక్కన పెట్టుకొని తర్వాత ఇవి వేడి చేసుకోవాలి. మళ్ళీ సిమ్లో పెట్టి వేడి చేసుకుంటే కొంచెం మనకి వేడి అయింది అని చెప్పి తెలుస్తుంది. అలా ఉన్నప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఆయిల్ పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పి నేను మరలా ఇవన్నీ అయిన తర్వాత మరలా నేను వేడి చేసి వడకట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు కరివేపాకు ఆయిల్ తయారీ పూర్తయింది. ఇక తర్వాత ఒక సీసాలోకి తీసుకొని ఉంచుకొని చక్కగా తలకి బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకోవడం వల్ల జుట్టు ఎంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. చూసారు కదా కరివేపాకు ఆయిల్ ఎలా తయారు చేయాలో. ఇలా తయారు చేసుకోండి. మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీరు ఈ నూనె రాసుకొని మీ జుట్టు అందంగా పెంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.